వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ కు మానకొండూరు మండల బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. మానకొండూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఆయన నివాసానికి వెళ్లిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు రాపాక ప్రవీణ్ బండి సంజయ్ ని శాల్వాతో సత్కరించి మిఠాయిలు వినిపించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలిదశ ఉద్యమాల్లో ముఖ్య పాత్ర పోషించిన బాపూజీకి గుర్తింపు దక్కాలంటే జిల్లాకు ఆయన పేరు పెట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాధించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎంపీగా గడ్డం శ్రీకృష్ణ గెలుపుకు హర్షం వ్యక్తం చేస్తూ కార్యకర్తలు, నాయకులతో కలిసి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్దపల్లి పార్లమెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు వినోద్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ఈ నెల 9వ తేదీన మెగా కరుణ శాఖాహార ర్యాలీ ఆనంద్ నిర్వహించడం జరుగుతుందని నవనతపురం పిరమిడ్ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలో ధ్యాన బంధువులు ధ్యాన ప్రచారం నిర్వహించారు. ధ్యానం చేయడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని వారన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ధ్యానులు కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. మున్సిపాలిటీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మధ్యాహ్నం ఉట్నూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వారు చర్చించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రేవంత్ రావు, వైస్ ఎంపీపీ బాలాజీ ఉన్నారు. అమావాస్య పురస్కరించుకుని రాత్రి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు ఓం నమశివాయ అంటూ నామస్మరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మహాహారతి కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. గతంలో పనిచేసిన విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆదిలాబాద్లోని విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ ప్రణీతను జిల్లా విద్యా వాలంటీర్ సంఘం నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందున విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని పేర్కొన్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలన్నారు. మల్లయ్య, నర్సింగ్, రామకిషన్, బాలకిషన్, గజానన్, చరణ్ సింగ్, లక్ష్మి తదితరులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులు లోకేష్ అన్నారు. కోదాడ మండలం బండపాలెంలో బడిబాట నిర్వహించారు. గ్రామంలో గడప గడపకు తిరిగి విద్యార్థుల నమోదుపై ప్రచారం నిర్వహించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలుగు సినీ హీరోయిన్ సందడి చేసింది. ఆదిలాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు. దీనికి పలు సినిమాల్లో నటించిన తెలుగు యాక్టర్ పూజిత పొన్నడం ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాలను ప్రారంభించారు. హీరోయిన్ చూసేందుకు కళాశాలకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కళాశాల ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొంది.